సాక్షాత్కరింపబోతున్నది మరికొద్ది క్షణాల్లో మన స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరింపజేయడానికి మన ప్రియతమ నేత ఆధునిక ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆకృతి ఒక రూపం ఇచ్చిన విజనరీ లీడర్ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత ప్రపంచంలోనే మన తెలుగువారు నంబర్ 1 గా ఉండాలని తప్పించే దార్శనికుడు మన స్వర్ణకుప్పం అభ్యుదయ నేత మనందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. మనందరి ప్రియతమ నేత మన కళ్ళ ముందుకు రాబో విలేజ్ నుండి గోకులం షెడ్ ని నిర్మించుకోవడానికి వారికి 2,07,000 రూపాయలని ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున. వారికి కూడా స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానిస్తున్నాము స్టేజ్ పైకి. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ ఎమ్మెల్యేలు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎమ్మెల్యేలు మాత్రమే దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మన కుప్పం వాసుల కళ ఫలించేటటువంటి క్షణం ఇది. మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించబోతున్నారు.
Pilot move, slowly move. అబ్బా హీరో ఏం లేదు హీరో చెడిపోవచ్చు, వాసన రావచ్చు. అందుకనేసి దివ్య దృష్టితో దూరదృష్టితో ఆలోచించి మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కళాశాలలకు కూడా ఆర్థిక భారమైన రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక భారమైనా కూడా దాన్ని వాళ్ళు ఎంతో ఆనందంతో విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం అని ఆలోచించి డొక్కా సీతమ్మ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, రోజుకు ఒక పుష్టికరమైనటువంటి మెనూతో అందిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి సార్, పథకాలకు రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఎంతో విశాల హృదయంతో దేశానికి సేవ చేసినటువంటి నాయకులు, సమాజానికి సంఘానికి సేవ చేసినటువంటి నాయకుల పేర్లను పెట్టడం నిజంగానే వారి యొక్క గొప్పతనానికి ఆదర్శం, గుర్తింపుగా మనం పలుకోవచ్చు. డొక్కా సీతమ్మ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, తూర్పు గోదావరి జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి ఒక మహిళ. ఇది 18వ శతాబ్దంలోని కథ. ఆమె వయస్సు 9 సంవత్సరాల వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. వారి తండ్రి భవానీ శంకర్ గారు, వాళ్ళ తండ్రి ఆ ఊర్లో ఎవరికైనా అన్నం కావాలంటే అన్నం పెట్టేవాడు. ఆ విధంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆమె కూడా అందరికీ భోజనాలు పెట్టేది. వాళ్ళ ఇంటికి పక్క గ్రామం నుంచి ఒక పండితులు, ఒక పెద్ద రైతు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆమెను చూసి ఆయనకి ఆకలికి అన్నం పెట్టినప్పుడు ఆమె చూపించినటువంటి ఆదరణను చూసి ఆయనను వివాహం చేసుకోవాలని వాళ్ళ తండ్రి గారిని కోరడం, ఆయన ఒప్పుకోవడం. ఆ విధంగా అప్పుడు బాల్య వివాహాల్లో 9 సంవత్సరాలకి ఆమె వివాహమై ఆమె లంక గ్రామానికి చేరడం జరిగింది. అప్పుడు లంక గన్నవరానికి ఆమె చేరుకునింది. అక్కడ వాళ్ళ భర్త పెద్ద రైతు బాగా డబ్బున్న వ్యక్తి. ఆ విధంగా ఆమె ఆ కాలంలో హోటళ్లు లేవు, జమీందారులు ఉండేవాళ్ళు, రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్న సత్రాల్లో ఒక పూట మాత్రమే భోజనాలు పెట్టేవాళ్ళు. కానీ భోజనం అనేది ఒక పూటతో సరిపోదు కదా. మనం ఈరోజు 3 పూట్ల తింటున్నాం, అవసరమైతే 4వ పూట కూడా తింటున్నాం. కాబట్టి ఆ లంక గ్రామంలో అప్పుడు బస్సులు కానీ కార్లు కానీ లేవు. ఎడ్ల బండి పైన ప్రయాణాలు చేసేవాళ్ళు. చీకటి పడిందంటే ఆ గోదావరి నది అటు ఇటు దాటాలంటే రాత్రి వేళ సమయంలో దాటలేరు, పడవలు లేవు అప్పుడు. అందుకని ఆ రాత్రి బస చేసినప్పుడు భోజనాలు ఉండవు వాళ్ళకి. అక్కడ డొక్కా సీతమ్మ గారింట్లో భోజనాలు పెడతారనేసి ఆ గ్రామాల చుట్టుపక్కల అందరికీ తెలిసింది. అలా ఆంధ్ర రాష్ట్రంలో డొక్కా సీతమ్మ పేరు మారుమ్రోగిపోయింది స్వాతంత్రం రాకపూర్వమే. ఈ విషయాన్ని బ్రిటిష్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ గుర్తించి ఆమెను తన జనవరిలో
వాళ్ళు సింహాసనం అధిష్ఠించేటప్పుడు డొక్కా సీతమ్మ గారిని ఆహ్వానించినారు. ఈ విధంగా డొక్కా సీతమ్మ తనకున్నదంతా భోజనానికే పెడతా ఉంది, ఏమి ఫలితాన్ని ఆశించకుండా అనేసి. కానీ ఆమె నాకు ఎటువంటి పేరు ప్రతిష్టలు అవసరం లేదు నాయన, నేను అంత దూరం రాలేను, నాకు ఆరోగ్యం కూడా సహకరించదని చెప్పి ఆమె పోలేదు. అయినా కూడా ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు, 7వ ఎడ్వర్డ్ ఆమె పైన ఉన్నటువంటి ఒక భక్తితో ఆమె సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఆంగ్లేయులు ఆమె చిత్రపటాన్ని ఢిల్లీలో పెట్టుకొని అక్కడ ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడంట 7వ ఎడ్వర్డ్. చూడండి, మన ఆంధ్ర మహిళ ఎంత గొప్ప పేరుని, కీర్తి ప్రతిష్టలు సంపాదించిందో. అటువంటి మహిళ పేరుని మధ్యాహ్న భోజన పథకానికి ప్రవేశపెట్టినటువంటి మన అన్న, మన చంద్రన్న చాలా చాలా గొప్పవారు. దీనికి క్లాస్ కొట్టాల్సిందే మనం. ఒకసారి ఇది సోషల్ మీడియాలో కూడా చూసింటారు. వాళ్ళ ముని మనవడు డొక్కా సీతమ్మ గారి మనవడు, వాళ్ళకి 2 కొడుకులు 2 కుమార్తెలు, వాళ్ళ ముని మనవడు రాసినటువంటి ఒక పుస్తకంలో ఉండే కథ ఇది. రమేష్ అన్న కొద్దిగా వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నట్టు ఉండేటప్పుడు ఆ మహావిష్ణువు నాకు లేకుండా ఎలా చేస్తాడండి అని భర్త గారితో చెప్పారంట మన డొక్కా సీతమ్మ గారు. ఆ విధంగా ఆ మరుసటి రోజు వాళ్ళ భర్త రైతు కాబట్టి పొలం దున్నుతూ ఉంటే ఆ నాగలికి పొలంలో ఏదో శబ్దం వస్తే అక్కడ గుణపంతో తీసి చూస్తే ఒక బిందెలో బంగారు నాణ్యాలు దొరికినాయనేసి నానుడి. అవి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అటు తర్వాత మళ్ళీ ఇదే విధంగా కొనసాగింపు చేసినారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భర్త చనిపోయినారు. భర్త చనిపోయినా కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి బిడ్డలకి మీ తల్లి చేస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం కలిగించకుండా కొనసాగించండి అని చెప్పి తెలియజేశాడు ఆ మహానుభావుడు భవానీ శంకర్ గారు. ఆ విధంగా సీతమ్మ గారి పేరుని, కీర్తి ప్రతిష్టల్ని మన రాష్ట్రం నుంచి భారతదేశం మొత్తం వ్యాపించింది. కాబట్టి ఆ మహా భక్తురాలి పేరుని, సంఘ సంస్కృత పేరుని మధ్యాహ్న భోజన పథకం పేరుతో ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ మనందరికీ తెలుసు. మన ఆంధ్రుడు, ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుత్తణిలో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పండితుడుగా, ఒక రాజనీతిజ్ఞుడుగా, ఒక గవర్నర్గా, విదేశీయ మంత్రిగా, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి గొప్పవారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఇప్పుడే చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశంలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి ప్రపంచంలోనే గొప్పదైనటువంటి, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి భారతరత్న బిరుదుని పొందినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుని మన పాఠశాలలో విద్యార్థులకు ఏదైతే ఇస్తున్నారో, కిట్స్ ఇస్తున్నారు ఈరోజు పాఠశాలలో ప్రతి ఒక్కరికి విద్యార్థికి చదువుకోవడానికి 1వ తరగతి నుంచి ఈరోజు ఇంటర్మీడియట్ వరకు సమరూప దుస్తులు, యూనిఫామ్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, నోట్బుక్స్ ఇస్తున్నారు, దీంతో పాటు మధ్యాహ్న భోజన పథకం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కలిపి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ అనేసి ఆ మహానుభావులు పేరు పెట్టడం నిజంగానే చాలా గొప్ప విషయం. ఈ విధంగా దేశానికి సేవ చేసిన, సంఘానికి సేవ చేసిన వాళ్ళ పేర్లను, పథకాలను పెట్టి ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా విద్యార్థులకు ఈరోజు 36 రకాల దాదాపు పాఠశాలల్లో ఉచితంగా టెస్టులు చేయించి వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే, కంటి సమస్యలు కానీ, చెవులకు సమస్యలు కానీ ఉంటే వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసి ప్రభుత్వం తరపున కావాల్సినటువంటి సౌకర్యాలను, ఏదైనా ఆపరేషన్ చేయించాలన్నా కూడా ప్రభుత్వం చేపిస్తున్నది. ఆ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఉన్నాయి మనకు. దాన్ని కూడా సార్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఆ విధంగా అనేక రకమైనటువంటి బృహత్తరమైన కార్యక్రమాలని ప్రవేశపెట్టినటువంటి మన బాబన్న గారిని గట్టిగా ఒకసారి కరచాలనతో చప్పట్లతో మనమంతా కూడా
స్వాగతం పలుకుదాం. ఇక కొద్దిసేపట్లో మన ముందుకు రాబోతున్నారు. మనమందరం ఇదే మాదిరి ప్రశాంతంగా ఉండి ఆయన వచ్చిన తర్వాత మన స్వర్ణ కుప్పం విజన్ ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేస్తారు. దాంట్లో మనమందరూ భాగస్వాములు కావడం నిజంగానే మనందరికీ గర్వకారణంగా మనం భావించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, మీ అందరి గుండెల్లో ఉన్నటువంటి నిజమైన నాయకుడు, నిజమైన రియల్